ఈ వీడియోని ప్రాబ్లీ నువ్వు వెతికొచ్చుంటావు కనుక, ఒక సొల్యూషన్ కోసం వచ్చుంటావు కనుక సోది లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. అయితే సైడ్ చైన్ కంప్రెషన్. ఈ సైడ్ చైన్ కంప్రెషన్ అర్థం కావాలంటే దాంట్లో మనకు ముందు 2 అర్థం కావాలి. ఒకటి సైడ్ చైన్ అంటే ఏంటి, రెండోది కంప్రెషన్ అంటే ఏంటి. ముందు సైడ్ చైన్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఫస్ట్ నేను ఒక అనాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత చిన్న డ్రాయింగ్ తోటి టెక్నికల్గా ఏం జరుగుతుందో కూడా చూపిస్తాను. సో ఈ సైడ్ చైన్ అంటే ఎలా అంటే, ఇప్పుడు జనరల్లీ నేను ఈ పెన్ను పట్టుకున్నాను. ఓకే, ఈ పెన్నుని ఇక్కడ నుంచి నేను ఇలా అన్నాలి అని అంటే అది నా మాట నేను విని ఇలా అంటున్నాను. కానీ ఇప్పుడు ఇలా కాకుండా పక్కన వేరే భయ్య ఎవడున్నాడు, ఆడు నాకు భయ్య నీ పెన్ను ఎలా ముందుకన్నావు అంటే ఆడి మాట విని నేను పెన్ను ఎలా ముందుకన్నాను అనుకో, దట్ విల్ బి కాల్డ్ యాజ్ సైడ్ చైన్. ఆ కాన్సెప్ట్ని సైడ్ చైన్ అంటాం. అంటే ఏంటంటే అది నేను చేసే పని అయినప్పటికీ, విచ్ మీన్స్ నా ట్రాక్లో జరిగే పని అయినప్పటికీ నేను ఆ పని నా మాట విని కాదు, వేరే వాడి మాట విని ఆర్ వేరే వాడి బట్టి నేను అది చేస్తున్నాను అనమాట. నో లెట్స్ జస్ట్ లుక్ అట్ అన్ ఎగ్జాంపుల్. సో అది ఎలా అంటే, లెట్స్ జస్ట్ సే ఇక్కడ ఒక ట్రాక్ ఏ ఉంది. ఓకే, ఇక్కడ ట్రాక్ బి ఉంది. ఇది ట్రాక్ ఏ, ఇది ట్రాక్ బి. దీనికి కాస్తన్ని వాల్యూమ్ చేంజెస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది వాల్యూమ్ అనుకుందాం. ఓకే, వాల్యూమ్ చేంజెస్ అవుతున్నాయి. దాని తర్వాత అదే డైరెక్ట్గా స్టీరియో అవుట్కి వెళ్తుంది. ఇప్పుడు వాల్యూమ్ చేంజెస్ అది ఎప్పుడు వాల్యూమ్ ఫిల్టర్ మీదకి వెళ్ళాలి, ఎప్పుడు వాల్యూమ్ ఫిల్టర్ కిందకి వెళ్ళాలి అనేది సాధారణంగా ఏ చెప్తుంది. అంటే నార్మల్గా ఏలోనే ఆ డేటా ఉంటుంది, మీదకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది. ఇప్పుడు ఏ బట్టి కాకుండా అది కిందకి వెళ్ళాలా మీదకి వెళ్ళాలా అనేది బి చెప్పింది అనుకో, ఈ పని ఏదైతే ఉందో ఈ పని ఏ బట్టి కాకుండా బి బట్టి జరిగింది అనుకో, దాన్నే ఆ కాన్సెప్ట్నే సైడ్ చైన్ అంటాం అనమాట. ఇకపోతే కంప్రెషన్. ఈ కంప్రెషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, మనకి నార్మల్గా వాల్యూమ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతూ ఉంటే ఓలా ఉంటుంది, ఎలా మాట్లాడుతూ ఉంటే ఓలా ఉంటుంది. ఇదేంటి, వాల్యూమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. బేసిక్లీ దాన్ని డైనమిక్స్ అంటాం. ఓకే, వాల్యూమ్ డిఫరెన్స్ డైనమిక్ రేంజ్ అంటాం. సో బేసిక్లీ కంప్రెసర్ అనేది ఏంటంటే ఈ డైనమిక్ రేంజ్ని కుదిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనే 2 డిఫరెన్స్లు కాస్త అంత డిఫరెన్స్గా మార్చచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూమ్ ఉంది అంటే ఇక్కడ ఇంకో వాల్యూమ్ ఉంది అంటే మేబీ దిస్ కుడ్ బి -3 dB, మేబీ దిస్ కుడ్ బి -1 dB. కంప్రెషన్ అనేది పడిపోయిన తర్వాత ఈ వాల్యూమ్ కాస్త -2.5 అవ్వచ్చు, ఈ వాల్యూమ్ కాస్త -1 కాకుండా ప్రాబబ్లీ -2 అవ్వచ్చు. సో ఏమైంది, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ కొంచెం తగ్గింది కదా, ఇక్కడ కన్నా ఇక్కడికి. దట్ ఈస్ వాట్ కంప్రెషన్ ఈజ్ అనమాట. నౌ కమింగ్ టు సైడ్ చైన్ కంప్రెషన్. సో బేసిక్లీ ఈ డిఫరెన్స్ ఉందా, ఈ వాల్యూమ్ డిఫరెన్స్ తగ్గించడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, విచ్ ఇస్ కంప్రెషన్. ఆ కంప్రెషన్ అనేది అది నా మాట విని జరగాల లేకపోతే పక్కనోడు మాట విని జరగాల. అయితే ఇప్పటికీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఇంకా కంప్రెషన్ కూడా క్లియర్ గా లేదు అని. దానికోసం కూడా రఫ్ గా చూద్దాం, వాట్ ఈజ్ కంప్రెషన్ అంటే దాంట్లో అది ఎలా పనిచేస్తుంది కంప్రెసర్ అనేది. సో బేసిక్ గా కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక వేవ్ ఫామ్ గాని ఎలా ఉంది అంటే మనకి థ్రెష్ హోల్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఒక థ్రెష్ హోల్డ్ అనమాట. అంటే ఎప్పుడైనా వాల్యూమ్ కానీ ఈ పర్టికులర్ థ్రెష్ హోల్డ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దాటితే కనుక దీన్ని కాస్త దించరా భయ్యా అని చెప్తున్నాం అంతే. దట్స్ వాట్ కంప్రెషన్ ఇస్ బేసిక్లీ. సో ఈ లైన్ దాటడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ట్రాక్ ఏ ఉంది కదా, ట్రాక్ ఏలో ఈ లైన్ దాటితే గనక ట్రాక్ ఏని కంప్రెస్ చేయి అనే కాన్సెప్ట్ ఇస్ నార్మల్ కంప్రెషన్. అదే ట్రాక్ బిలో లైన్ దాటితే ట్రాక్ ఏని కంప్రెస్ చేయి అనే కాన్సెప్ట్ సైడ్ చైన్ కంప్రెషన్. అర్థమైందా? ఐ థింక్ ఐ మేకింగ్ ఇట్ క్లియర్. బట్ ఎనీవే లెట్స్ ఆల్సో గెట్ ఇన్ టు ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డా. సో ఇక్కడ బేస్ అనేది ఈ విధంగా ఉంది, కిక్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ కిక్ ఏదైతే ఉందో ఆ కిక్ బేస్ నేను కానీ కలిపి ప్లే చేస్తే వితౌట్ ఎనీ సైడ్ చైన్ కంప్రెషన్, దిస్ ఇస్ హౌ ఇట్ సౌండ్స్ లైక్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కిక్ బేస్ ఒకే దగ్గర వచ్చినప్పుడు అది కొంచెం ఫ్రీక్వెన్సీ పరంగా క్లాష్ అవుతున్నాయి కదా. సో ఆ ఫ్రీక్వెన్సీ పరంగా క్లాష్ ఉండకూడదు అనుకుంటే గనక మనం సైడ్ చైన్ వాడచ్చు అనమాట. సో నార్మల్గా అయితే ఏం చేస్తాం, ఇందాక నేను చెప్పినట్టు థ్రెష్ హోల్డ్ ఇక్కడ సెట్ చేస్తాం. సో ఒకవేళ థ్రెష్ హోల్డ్ కానీ ఇది దాటితే గనక ఇక్కడ దాటితే ఇక్కడ గెయిన్ రిడక్షన్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్రెష్ హోల్డ్ బేస్ ఎప్పుడు బేస్ థ్రెష్ హోల్డ్ దాటితే అప్పుడు ఆ గెయిన్ రిడక్షన్ అనేది బేసిక్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ సైడ్ చైన్ అంటే ఏంటి, ఆ లైన్ దాటడం అనేది బేస్ దాటితే బేస్ మాట విందు, కిక్ అంటే ఆర్ వేరే సిగ్నల్ కానీ ఆ పర్టికులర్ లైన్ కానీ దాటితే అప్పుడు బేస్ దాని మాట వింటుంది. సో క్యూబేస్ లో అయితే ఈ సైడ్ చైన్ ఇన్పుట్ ని ఎలా తీసుకుంటాం, ఇక్కడికి వెళ్ళి ఎలా తీసుకుంటాం. సో నేను దీన్ని సైడ్ చైన్ ఇన్పుట్ తీసుకుంటున్నా కిక్ నుంచి. ఇప్పుడు కానీ నేను ఇక్కడ చూస్తే కనుక నేను థ్రెషోల్డ్ -39 లో పెట్టాను. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ గెయిన్ రిడక్షన్ అనేది బేస్ బట్టి రాదు, ఇప్పుడు కిక్ బట్టి వస్తుంది. అబ్జర్వ్ చేయండి.
సో కిక్ హిట్ అయిన ప్రతిసారి ఆ బేస్ని అది అలా తొక్కుతుంది అనమాట. సో బేసిక్గా మనం ఒక ఫాస్ట్ అటాక్ అండ్ ఫాస్ట్ రిలీజ్ పెట్టుకుంటే కనుక ఆ సైడ్ చైన్ కంప్రెషన్ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అంటే కైండ్ ఆఫ్ వచ్చే అనే కైండ్ ఆఫ్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బేస్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సౌండ్ వస్తుంది కదా, లెట్సే అది అంత పంపింగ్గా ఉండకూడదు, అంత పంపింగ్ ఎఫెక్ట్ ఉండకూడదు అనుకుంటే కనుక ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ లో రేషియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ 2 మేబీ, ఓకే 2 or 3 సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోవచ్చు. ఓకే 3 తీసుకొని థ్రెషోల్డ్ కూడా కొంచెం తగ్గించుకుంటే ఫస్ట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ రిలీజ్ కూడా ఇంకొంచెం స్మూత్ అవుట్ చేయొచ్చు కావాలనుకుంటే. ఓకే, సో అటాక్ రిలీజ్ రెండు కొంచెం కానీ లూజ్ చేస్తే ఆటోమేటిక్గా అది డక్ అవుతూ ఉంటుంది, కానీ మరి అంత ఇందాకంత పంపిగా అనిపించదు అనమాట. అగైన్ విత్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయితే ఇది ఓన్లీ కిక్ బేస్కి కాదు, యాజ్ ఐ టోల్డ్ యూ ఇది వేరే లెట్స్ వోకల్స్ ఉన్నాయి. వోకల్స్ ప్యాడ్స్కి చేయొచ్చు. అంటే వోకల్ వచ్చినప్పుడల్లా ప్యాడ్స్ని తొక్కినట్టు. నౌ దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సైడ్ చైన్ కంప్రెషన్. అయితే దీంట్లో ఇంకా ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి అంటే ఆబ్వియస్లీ ఇది ఒక్క సైడ్ చైన్ ఉంటే సరిపోదు. మీకు కంప్రెషన్ అంటే ఏంటో ఇంకా క్షుణ్ణంగా అర్థం కావాలి, అండ్ దెన్ సైడ్ చైన్ అనే కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి. సో ఇందులో బికాస్ దిస్ వీడియో ఇస్ అబౌట్ సైడ్ చైన్ కంప్రెషన్, నేను ఎంఫసిస్ మోర్ సైడ్ చైన్ మీద పెట్టాను, కంప్రెషన్ మీద తక్కువ పెట్టాను. బట్ ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ కంప్రెషన్ దట్ తెలుగులో, దెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, అండ్ దాని మీద కూడా నేను క్లియర్ వీడియోస్ చేస్తాను. అండ్ ఇదే కాదు ఇంకేవి తెలుసుకోవాలన్నా మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్ ఎట్సెట్రా, వాట్ ఎవర్ యూ వాంట్ నో, పుట్ ఇట్ ఇన్ ద కమెంట్స్ అండ్ ఐ విల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్.